వేదాంతవాక్యేషు సదా రమంతః వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్నమాత్రేణ చ పుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మన జీవితంలో వాస్తవంగా ఏం కోరుకుంటూ ఉన్నాం, ఏం కావాలని కోరుకుంటూ ఉన్నాం? వాటిని వీటిని ఆకాంక్షిస్తూ అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తూ బ్రతుకును ఈడ్చుకుంటూ పోయేది ఈ ప్రపంచంలో మనం దేనికి? అవి ఇవి సేకరించుకుంటూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ అనుక్షణం అసంతృప్తిని అనుభవిస్తూ ప్రతిక్షణం పరితాపాన్ని వాటేసుకుంటూ ఈ బ్రతుకుని ఇంత భారంగా నిస్సారంగా కొనసాగించడం దేనికోసం? ఎందుకని ఇంత శ్రమలు పడుతున్నాం? అందరూ పడుతున్నారు ఈ ప్రపంచంలో. అయితే మనం ఆశించేది అది ఏదైనా కావచ్చు, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఏం ఆశిస్తున్నాము అనేటువంటి దాంట్లో స్పష్టత లేకపోవచ్చు. కానీ వ్యక్తికి తను ఆశించేది తనకే తెలియకపోయినా ఒక విషయం మాత్రం తనకు తెలుసు, తను దాన్ని పొందలేకపోతున్నాడు అనేది మాత్రం తెలుసు. ఎంత శ్రమించినా ఎంత పరిశ్రమించినా ఈ ప్రపంచంలో తను ఆశించింది పొందలేకపోతున్నాడు అని తెలుసు. ఎవరు నాకుండేటువంటి రిసోర్సెస్ ఏమిటో అవి సరిపోవడం వల్ల నేను పొందలేకపోతున్నానేమో, నాకు కావలసినంత శక్తి లేదు, బలం లేనిటువంటి వాడిని, అందుకని పొందలేకపోతున్నానేమో, నేను ధనం లేనివాడిని అందుకని పొందలేకపోతున్నానేమో, నాకు పరివారం అంటూ లేదు అందుకని పొందలేకపోతున్నానేమో,
నాకు కావలసినంత మేధశక్తి లేదు, అందుకని పొందలేకపోతున్నానేమో. అట్లాగే నాకు కావలసినంత స్మృతి లేదు, అందుకని పొందలేకపోతున్నానేమో. వీటిల్లో ఏదో లోపం ఉండడమే పొందలేకపోతున్నానేమో అని మనం అనుకుంటే, ఈ లోపాలు లేనిటువంటి వాళ్ళు కూడా పొందలేకపోతున్నారు. అదే విషయం. ధనం లేకపోవడం వల్ల నేను పొందలేకపోతున్నాను, ధనం ఉన్నవాడు పొందడం లేదు. అతనికి కూడా ఇదే ఉంది, నేను అనుకున్నది ఏదో పొందలేకపోతున్నాను జీవితంలో అనేదే ఉంది. ఎంతకాలం జీవించినా అదే ఉంది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు బ్రతికి ఏదో క్యాన్సర్ వచ్చి పోతున్నాడు ఆ వ్యక్తి బాధపడుతున్నాడు అంటే అర్థం ఉంది, నాకు కనుక ఇంకొక 60 సంవత్సరాలు ఉంటే నేను సాధించగలనని. కానీ 90 సంవత్సరాలు వచ్చినా, 100 సంవత్సరాలు వచ్చినా, 106 సంవత్సరాలు బ్రతికినా చివరికి మాత్రం నేనేదో సాధించలేకపోతున్నాను అనేటువంటి వెలితితో పోతున్నాడు కనుక, అటువంటి వాళ్ళు, ధనం కలిగినటువంటి వాళ్ళు సాధించడం లేదు, మహామేధావులు ఈ ప్రపంచంలో అనిపించుకున్న వాళ్ళు సాధించడం లేదు. ఇలా చూచినప్పుడు ఒకవైపు తను కాంక్షిస్తూ, ఒకవైపు నిరంతరం దానికోసమే ప్రయత్నం చేస్తూ పరితపిస్తూ దానిని పొందలేకపోతున్నాడు అనేది అర్థమైనప్పుడు ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది, బహుశా అది లేదేమో. నేను అశక్తుడిని కావచ్చు, నాకు దొరకకపోవచ్చు, ఆయనకి దొరకచ్చు, ఆమెకి దొరకచ్చు, మరొకరు దొరకచ్చు. కానీ ఎవ్వరూ ఎంతకాలం ప్రయత్నం చేసినా పొందలేకుండా జారిపోతున్నారు అని అంటే బహుశా అది లేదేమో అని. వాస్తవానికి అది లేనిదే అయితే వీళ్ళు ఎట్లా పొందారు అంటున్నాను. వీళ్ళెట్లా పొందారు వీళ్ళిద్దరు? ఇలాంటి వాళ్ళని 20 మందిని చెప్పచ్చు, 200 మందిని చెప్పచ్చు, 2000 మందిని చెప్పచ్చు ఈ పుణ్య సంస్కృతిలో. కనుక మనకంటూ లభ్యం కాకపోవచ్చేమో కానీ వాళ్ళకి లభ్యమైంది. సో ఒకరికి లభ్యమయ్యి ఒకరికి లభ్యం కావడం లేదంటే, మనలాగే ఇక్కడ అన్వేషించినటువంటి వాళ్ళు ఇలాంటి మహాత్ములంతా కూడా పొంది మనం పొందలేకపోతున్నాము అని అన్నప్పుడు, ఆ పొందలేకపోయేది ఏదో అది లేనిది కాదు, దానిని పొందలేకపోవడానికి ఆ తప్పు ఏదో మనలో ఉండాలి. జస్ట్ లిసన్. ఆ తప్పు ఏదో ఉంది పొందలేకపోవడానికి. ఆ తప్పు ఎక్కడుంది అని అన్నప్పుడు ఆ తప్పు మనలో, మరి ఎక్కడో లేదు. ఏంటి స్వామిజీ ఆ తప్పు? ఏమో, తప్పు మాత్రం నాకు సుస్పష్టంగా కనపడతాం. అందరం కలిసి చేసే తప్పు అదే. అందువల్ల అందరికీ లభ్యం కావడం లేదు. ఏమిటయ్యా నువ్వు కోరుకునేది? ఇప్పుడు మీరు చెప్పగలరు, స్వామిజీ మీరు కోరుకునేటువంటిది అనంతమైనటువంటి ఆనందం, మాకు అనంతానందం కావాలి. అనంతానందం ఏంటి? ఆత్మానందమే అనంతానందం. ఆత్మ అనంతం గనక అంటే ఓ దేశంగా కానీ, కాలంగా కానీ, వస్తువుగా కానీ పరిమితం కాకుండా ఉండేటువంటి ఆనందం ఉండాలి. కనుక నాకు ఆనందం ఉండాలి అంటే నేను కేవలం ఇంట్లో ఉంటే ఆనందం ఉంటే నాకు లాభం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండాలి. ఏ ప్రదేశంలో నేను ఉండినా నాకు ఆనందం లభ్యం కావాలి. ఫస్ట్ పాయింట్. ఏ కాలంలో అయినా నాకు ఆనందం లభ్యం కావాలి. ఒక కాలంలో ఉండి ఒక కాలం లేకపోవడం కాదు. కనుక ఏది ఉండినా ఏది లేకపోయినా, పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నప్పటికీ కూడా నేను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న పరిస్థితులు కాదు. పరిస్థితులు నాకు ఎందుకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నానంటే, నేను ఆ పరిస్థితుల్లో నేను ఆనందంగా ఉంటానని. కనుక పరిస్థితులు ఎటున్నా సరే నాకు ఆనందమే ముఖ్యం కనుక నేను ఆనందంగా ఉండాలి. ఇది స్వరూపానందం, ఇది ఆత్మానందం, ఇదే అందరూ కోరుకునేది. కానీ తప్పు ఎక్కడ జరుగుతూ ఉందంటే, మనం కోరేటువంటిది అనంతానందం, అదే ఆత్మానందం. కానీ దేశకాలాదులలో కనిపించి కనుమరుగయ్యేటువంటి వాటిల్లో ఈ అనంతానందం లభ్యం కావాలని మనం అన్వేషిస్తూ ఉన్నాం. అది పాయింట్. బాగా అర్థం చేసుకోండి. ఒకవైపు మనం ఆశించేది ఏదో అనంతానందం, కానీ ఎక్కడ వెతుకుతున్నాము దాన్ని అంటే, ఎక్కడైతే అది లేదో అక్కడ వెతుకుతున్నావు. లేని చోట నువ్వు ఎంత వెతికినా ఆ వస్తువును మాత్రం పట్టుకునే అవకాశం లేదు, ఎందుకని లేని చోటే గనక. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు వెతుకుతూ ఉన్నావు. ఈ ప్రపంచం దేశకాలాదులతో నిండిపోయి ఉంది, అంతకన్నా ఇంకేమీ లేదు. కనుక దేశకాలాదులలో అతీతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని, అంతం కలిగినటువంటి దేశకాలాదులతో నిండిన ప్రపంచంలో నువ్వు వెతుకుతూ ఉన్నావు. కాబట్టి ప్రపంచంలో దేశకాలాదులే ఉన్నాయి, ఇంకేం లేదు. టైమ్ అండ్ స్పేస్, కాజేషన్, అంతే. మరి ఇవే ఉండేటప్పుడు ఏది నువ్వు చూసినా ఒక కాలంలో ఉండేదాన్ని చూస్తావు, లేదా ఒక దేశంలో ఉండేదాన్ని చూస్తావు. ఒక ప్రదేశంలో ఉండేదానితో నువ్వు సంబంధించి ఉంటావు, లేదా ఒక కాలంతో ఉండేటువంటి దాంట్లో నువ్వు సంబంధించి ఉంటావు. ఎప్పుడైతే అలా సంబంధించి ఉన్నావో,
వాటి ద్వారా నువ్వు ఆనందాన్ని పొందగలను అని అభిప్రాయపడి వాటిని ప్రయత్నించి పట్టుకోవచ్చేమో కానీ, అవి నీకు లభ్యం కావచ్చేమో కానీ, అవి నీ దగ్గర